నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. వైసీపీ వంకర బుద్ధి పోలేదు. ప్రజలు అధఃపాతాళానికి తొక్కిన వైకాపా నడత మారలేదని మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ విరుచుకుపడ్డారు. తుని నియోజకవర్గ ఐటీడీపీ టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికల సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన యనమల, ప్రజాభిమానం పొందిన నాయకులకి ప్రాధాన్యత ఉంటుందని, భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రత్యర్థి పార్టీకి చోటివ్వకుండా 100% ఫలితాలు సాధించాలని యనమల పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల సంగ్రామానికి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శంఖారావం పూరించింది. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ దిశగా పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఐటీడీపీ టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్లతో కలిసి పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని యనమల పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ప్రసంగించిన సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో అద్భుత విజయాన్ని అందించడం వెనుక అందరి సమిష్టి కృషి ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయ సునామీ సృష్టించి రాష్ట్ర స్థాయిలో తుని టీడీపీకి ఓట్ల గని కురిపించాలన్నారు. అందరి లక్ష్యం ఒకటే కావాలి, గెలుపు గుర్రాలు అందిపుచ్చుకోవాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో పైరవీలకు తావలేదన్న ఆయన, ప్రజా మద్దతు ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగానే ఉంటుందని, దౌర్జన్యాలకు చోటివ్వకుండా ప్రజాస్వామ్యబద్దంగా గెలుపు బండెక్కాలన్నారు. కార్యకర్తలు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని, ఇదే సమయంలో విపక్షం దౌర్జన్యాలకు దిగితే తాట తీస్తామని హెచ్చరించారు. పార్టీలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని, సరైన సమయంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. రాష్ట్ర పాలసీకి అనుగుణంగా భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలకు పదవుల పంపకాలు ఉంటాయని, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని యనమల పిలుపునిచ్చారు. యువతకు కూడా 40% అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఏదైనా కూటమి నాయకులందరూ ఆయా గ్రామాల పరిధిలో ఏకాభిప్రాయంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. వైసీపీ వంకర బుద్ధిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఆయన, ఆ పార్టీతో లాలూచీ రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు యనమల. సూపర్ 6 పథకాలతో సూపర్ హిట్ ఫలితాలు సాధించాలన్నారు యనమల. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లో బీసీ 34% గవర్నమెంట్ గవర్నమెంట్ 34% ఉంటే దాంట్లో బీసీ మహిళలు మరి 50% ఉంటుంది, ఐటీలో ఉండదు. అదేవిధంగా ఎస్టీ కూడా బీసీ రిజర్వేషన్. అదేవిధంగా మైనారిటీ రిజర్వేషన్ కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఈ విధంగా రిజర్వేషన్ కేటగిరీస్ కూడా మనకి ఈ యొక్క రిజర్వేషన్ ఎక్కడ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అంతే దానికి ప్రిపేర్ అయ్యారు. అందుకే మన నాయకులు అందరితో మాట్లాడడం చెప్పారు. ఒక్కొక్క విలేజ్లో మీరు యూనిట్గా తీసుకుని ఎస్సీ అయితే ఎవరు బాగుంటుంది, ఎస్సీ అయితే ఎవరు బాగుంటుంది, ఉమెన్ అయితే ఎవరు బాగుంటుంది, యూత్ అయితే ఎవరు బాగుంటుంది, అదేవిధంగా జనరల్ అయితే ఎవరు బాగుంటుంది, బీసీ అయితే ఎవరు బాగుంటుంది అనేది ఒక వర్కౌట్ చేసుకోవాలి. అంతేగాని నాకే ఇవ్వాలి, నా దగ్గరనే మీరు రిజర్వేషన్ సమకూర్చాలంటే అది ఇవ్వాలి. ఎవరు చేయలేదు. సేఫ్టీ యూనిట్ జరుగుతాయి, కొన్ని జిల్లా యూనిట్ మీద జరుగుతాయి, కొన్ని వస్తు జరుగుతాయి, నియోజకవర్గ యూనిట్ మీద జరగవచ్చు. ఏది జరిగినప్పుడు కూడా రిజర్వేషన్ కేటగిరీలో మనం ఎక్కడ వేరు పెట్టాం. రిజర్వేషన్ చేయడంలో ఒకటి మాత్రం ప్రయత్నం చేస్తే మొత్తం అంతా మార్పు వస్తుంది. నా చేతిలో ఇది మీకు చెప్పవచ్చు. అంతేంటంటే దీంట్లో మనం ఏదైతే సీట్లు పోటీ చేస్తున్నామో దాంట్లో ఎవరికి మన పాలసీ కాకుండా పార్టీ పాలసీ కాకుండా మన ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ 40% యూత్ ఇచ్చారు. అట్లాగే మన లోకల్ పాలసీలో కూడా నేను 40% యూత్ కూడా జరుగుతున్నాయని కూడా మీకు అలాగే యువత అంతా కూడా పెద్ద నాయకులు పోటీ పెట్టేస్తారు. పెద్ద నాయకులు మాట్లాడతారు, పెద్ద నాయకులు చెప్తే ఓటేస్తారు, మీరు కష్టపడితే ఓట్లు వస్తాయి. అందరూ కలిసి పని చేయాలి. మన పార్టీ పాలసీ ఏంటంటే 2007లోనే నేను పెట్టిన అధికారులు 2007లో 30% ఇవ్వాలి యువతున్నాం. ఏంటంటే ఏదైనా యువత మనం ఒక రైలు తీసుకుంటే వాళ్ళకు కూడా అవకాశం
పార్టీ శాశ్వతంగా నిలబడతారు. అందుచేత మన కేంద్ర పార్టీ కూడా అప్పుడు 20%, మొన్న ఎలక్షన్లో మాత్రం 40% ఇచ్చారు. 40% ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ అధ్యక్ష గారు తీసుకుంటే దాని ప్రకారం ఇచ్చారు. ఈనాడు 87 మంది 175లో 87 మంది కొత్త వాళ్ళు వచ్చారు. యువకులు వచ్చారు ఎక్కువ ఎమ్మెల్యేస్ ఎంపీస్. మనం కూడా రాబోయేటువంటి ఎలక్షన్లో సోటబుల్ క్యాండిడేట్స్ ఉంటే నేను ఎందుకంటే రిపీట్ చేస్తున్నాను. సోటబుల్ క్యాండిడేట్స్ ఉంటే గెలవలేని క్యాండిడేట్ ఉంటే 40% యువతకి ఇస్తామనేది కూడా మీకు